నాన్న, అమ్మ, చెల్లి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు అనుకున్నప్పుడే అనుకోకుండా నీతో మాట కలిపాను. నేను ప్రతిసారి నీతో మాట్లాడినప్పుడు నాలో ఒక కొత్త ధైర్యం, సంతోషం కలిగేవి. నేను నీతో గొడవ పడిన ఆ క్షణాల్లో కూడా నాకే తెలియకుండా నేను నీకు దగ్గరయ్యాను. అసలు నువ్వెవరో నేనెవరో తెలుసుకోకుండానే కాఫీ షాప్ లో, షాపింగ్ కాంప్లెక్స్ లో, అన్ని చోట్లలో మీట్ అయ్యాం. ఒక సమయంలో ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు కూడా శత్రువుల్లాగే ఉన్నాం, కానీ డైరెక్ట్ గా కలిస్తే ఫ్రెండ్స్ లా ఉన్నాం. అప్పుడు కూడా లవ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. అయినా ఏం ఆలోచించకుండా మొదటిసారి కలిసినప్పుడే నా వెనక పెద్ద ప్రమాదం ఉందని తెలిసి కూడా ధైర్యంగా నన్ను కాపాడావు. ప్రేమ అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం. ప్రాణం ఇస్తుంది, అవసరమైతే ప్రాణం కూడా తీస్తుంది. ఆపదలో ఉండగా నీ చేయి పట్టుకున్న నేను నా ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదలను. భయపడకు. నిమి, నువ్వు అతను చూసావే? చూశాను, మాట్లాడాను. తర్వాత చెప్తాను. హలో హలో, ఫాస్ట్ ట్రాక్. తిరుమల వెళ్ళడానికి నాకు బండి కావాలి. మీ పేరు, అడ్రస్ చెప్పండి సార్. పేరు ప్రకాష్ రాజ్, తిరుపతి, ఉంటున్నది మౌర్య లాడ్జ్, మెయిన్ రోడ్. నువ్వా? అంటే శృతి, మీ ఫాస్ట్ ట్రాక్ కు ఫోన్ చేసి మీ బండి తీసుకుని తిరుమల కొండకు వెళ్లి మీ డ్రైవర్ గొంతు నులిమి నువ్వు వెళ్లిన బండిని నిన్ను క్యాచ్ చేద్దాం అనుకుంటే బెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భలే చిక్కేవే. ఇప్పుడు వస్తున్నానే. ఏయ్, తీరా బండి. షెడ్ నుంచి కార్ రిపేర్ అయ్యి ఈ రోజు వస్తుంది సార్. ఈ రోజు వస్తుందా? సార్, మా అమ్మగారి కొంట్లో బాలేదు. నేను వెంటనే ఊరెళ్ళాలి సార్. ఈ నెల జీతం మాత్రం ఇవ్వండి సార్. ఏంటమ్మా సడన్ గా? మా అమ్మ అంటే నాకు ప్రాణం. ప్లీజ్ సార్, ఇవ్వండి సార్. ఏమైంది? నేను వెళ్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? శృతి, శృతి, ఎక్కడున్నావే? శృతి ఎక్కడుంది? నాకు తెలీదు. ఎక్కడుంది? నిజంగా నాకు తెలీదు. శృతి ఎక్కడరా? సార్ మీరు శృతి ఎక్కడా? సార్ ఇప్పుడే జీతం తీసుకుని ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? ఎక్కడికెళ్ళింది? సుగంధి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. రా. అమ్మా, ఈ అమ్మాయి ఎవరు? ఫాస్ట్ ట్రాక్ ఆఫీస్ లో నాతో పాటు పనిచేస్తోంది. నమస్తే ఆంటీ. నీ పేరేంటమ్మా? ఆంటీ శృతి. అది ఒక చిన్న ప్రాబ్లంలో ఉంది. హాస్టల్లో ఉంటే పాపం తనకు సెక్యూరిటీ ఉండదని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. కొన్నాళ్లు ఇక్కడ ఉండొచ్చు కదమ్మా? సరే. రా, ఇలా ఇవ్వు. హాయ్ శృతి. హాయ్. ఐఎమ్ రవి కౌర్ సిస్టర్ కౌసల్య. వీడు నన్ను ప్రేమగా కవ్వు అని పిలుస్తాడు. అదే విధంగా మా అమ్మ కోపంలో ఆవని పిలుస్తుంది. వీడు మీకేదో ప్రాబ్లం అని చెప్పాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒబామా వర్సెస్ ఒసామా ప్రాబ్లమా? మన ఆంధ్రాలో తెలంగాణ ప్రాబ్లమా? ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రాబ్లమా? జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ప్రాబ్లమా? ఇటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లమా? ఏం చెప్పి వెళ్తుంది? అమ్మ అదొచ్చి అమ్మా, అది ఏం జరిగిందంటే మరి. వద్దురా, నువ్వేం చెప్పుకో. ఇటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వడం మన కర్తవ్యం.
రా. ఎందుకింత బిల్డప్ ఇస్తున్నారు? ఏయ్, నీ ఫ్లాష్ బ్యాక్ 30 నిమిషాలు నాతో చెప్పావు, కానీ అక్కడ 3 నిమిషాలు చెప్తే వాళ్ళ రియాక్షన్స్ అన్ని మారిపోయాయి. ఏం చెప్పావు నువ్వు? చెప్పమంటావా? ఆ, నేను కడుపుతున్నాను, ఓ దానికి నువ్వే కారణమని చెప్పాను. అయ్యయ్యో, అలా కూడా చెప్పావా? సరే వదిలే, అడ్జస్ట్ చేసుకుందా. ఆ అయ్యో అమ్మ నొప్పిగా ఉంది, నెల్లగా దువ్వు. ఆ ఎవరి మీద ఉన్న కోపం నావేం చూపిస్తున్నారు? నిజంగా నా కొడుకు ఎప్పుడు అలాంటి పని చేయడు. ప్రామిస్ గా వాడే తప్పు చేసుంటాడు. ఏయ్, తన కడుపుతో ఉందనేగా చెప్పింది, దానికి కారణం నా కొడుకు అని చెప్పిందా? నేను చెప్తే నువ్వు నమ్మవు. 4 నెలల తర్వాత స్కాన్ చెప్తుంది, అప్పుడు నమ్ముతావులే. నువ్వెందుకమ్మా ఈ పనులు చేస్తున్నావు? పర్వాలేదాంటీ. తర్వాత శృతి, నిన్నో మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి ఆంటీ. నువ్వు కడుపుతో ఉండడానికి నా కొడుకేనా కారణం? నేను గర్భవతిని కాదాంటీ. అలాంటప్పుడు మీ అబ్బాయి ఎలా కారణమవుతారు? రా రా రా, మా చెల్లెలు చూసావా, మంచి పాటలు వింటోంది. అమ్మా చెల్లెమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ సింగపూర్ పెళ్లి కొడుకు, అతనికి నువ్వు బాగా నచ్చావటమ్మా. అతను మనకు దూర బంధువటమ్మా. వాళ్ళ ఊర్లో బ్రహ్మాండమైన ఆస్తుపాస్తులున్నాయట. అంతేకాదు సింగపూర్ లో నెలలా మంచి జీతం వస్తుందటమ్మా. నీకు 100 కాసుల బంగారం కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి అదృష్టం మరి ఏ ఆడపిల్లకి దక్కదమ్మా. కార్లు, ఏసీలంటూ సుఖంగా ఉండొచ్చు. నీకు విషయం తెలుసా, దీన్ని నేను పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ నాన్న 10 సవర్లు మాత్రమే పెట్టి నాకు పెళ్లి చేశారు. ఆ తర్వాత చిన్న బంగారపు ఉంగరం కూడా పెట్టలేదు. దానికి తోడు దీని పనికిమాలిన తమ్ముడికి భోజనం పెట్టి పోషిస్తున్నాను. నువ్వు అని చెప్పు, అన్ని విషయాలు నేను వెంటనే మాట్లాడేస్తాను. వాళ్ళ నాన్నేమో ఎప్పుడు పెళ్లి చేస్తారని నా వెంబడి చంపుతున్నాడు. సరేమ్మా, కావాలంటే నేను నీకు ఇష్టం లేదని వాళ్ళతో చెప్పేస్తానమ్మా. అన్నయ్య, నాకిష్టమే అని చెప్పండి. నేను ఆ సింగపూర్ అతన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్టే. ఆహా, నా చెల్లెలకి లాటరీ టికెట్ దొరికిందే. నా తల మీదే గడ్డపార దించామని చూశాను, ఆడి తల మీద పెద్ద బండరాయే వేసామన్నమాట. మా అక్క బావ దీన్ని బాగా డెవలపింగ్ చేశారు. చాలమ్మా, రసం వేయి. ఆంటీ, రామా శాంతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. డాక్టర్ గారు డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ నెలలోనే డేట్ ఇచ్చారు. కూర్చోమ్మా. బాగా శ్రమపడొచ్చినట్టున్నావు, ఏమిటి అది విషయం? ఈ ఆదివారం నాకు శ్రీమంతం జరిపిస్తున్నారు. భోంచేస్తావమ్మా? వద్దంటీ. ఎలా ఉన్నావు రవికుమార్? ఎవరు సార్ మీరు? కూర్చోండి. తినేటప్పుడు లేవకూడదు. రసమా? అమ్మా, నాకు కూడా రసవనం పెట్టు. హలో, ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? అడిగానుగా, రసవనం కావాలి. హలో, నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. కోపడుతున్నావా? తిన్నగా మేటకే వస్తాను. నన్నెవరైనా అడిగావు కదా. తిరుపతిలో నీకు గుళ్ళు గురించి, సినిమా థియేటర్ల గురించి, కాలేజీల గురించే తెలుసు. ప్రకాష్ రాజ్ ఎవరో తెలియదు కదా. పక్క ఖునీకోరు, కట్టుకున్న భార్యనే నరికి చంపినవాడు. ఇంట్రడక్షన్ ఓవర్. ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. ఇలియానాలా ఉంటుందే నీ లవర్ శృతి, అదిప్పుడు నాకు కావాలి. సార్ ఏం చెప్తున్నారండి? ఏదో లవర్ అంటున్నారు, ఇలియానాలా ఉంటుంది అంటున్నారు. సార్, నాకెప్పుడో పెళ్ళైపోయిందండి. వచ్చే నెల బేబీ డెలివరీ ఉంది. ఇదిగోండి సార్, ఇదే నా వైఫ్. అబద్ధం చెప్పకో. ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి తీసుకుపోయావే ఆ పిల్ల. ఓ, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారా? తప్పక ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాను సార్. సవారికి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వెనకాలే వెళ్లి డబ్బులు వసూలు చేసుకుని మరీ వచ్చాను కదా సార్. దానికి నాకు సంబంధమే లేదు సార్. ఏంటిది మీ పిచ్చి డౌట్లు? నువ్వెందుకు అలా చూస్తున్నావు? అన్నం పెట్టు. వెతకండ్రా. ఎవరు ఎవరని అడుగుతున్నాను. ఏం సార్, ఇల్లంతా వెతికి చూసారా? ఎవరు లేరు కదా? తృప్తిగా ఉందా? రేయ్, నన్ను మోసం చేశాననుకోకు. నేను మళ్ళీ వస్తాను. అది దొరికేంత వరకు మళ్ళీ వస్తూనే ఉంటాను. పదండ్రా. సార్,
ఆ రసమన్నం తింటామన్నారు, వద్దా? నోరు మూసుకురా. కోపం వచ్చినట్టుందే. కౌసల్య, ఎవరు? కౌసల్య, తలుపు తీయమ్మా. ఎవరు? కౌసల్య. నేనమ్మా, తలుపు తీ. నేనమ్మా. అన్నా, శృతి ఎక్కడ? ఎక్కడమ్మా? ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహా మొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్ గా ఉంటుందిగా. నాకు రిలీఫు లేదు, రీలైఫు లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని 3 పనివాళ్లుండేవాళ్లు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు మందు రాయడానికి 3 పరిగెత్తుకొచ్చేవాళ్లు. వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కాని పెళ్లైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే మీ దగ్గర నేనేది తప్పనుకోవడం లేదు.